అందరికీ షలాం. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడు, నిత్య నివాసివి, యుగయుగములు జీవించుచున్నవాడు, వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పబడబడుచున్నాము. అదోనాయ మీ ఘనమైన నామములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని లేవనెత్తుతున్నందుకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీవే బలపరచువాడు, సహాయం చేయవాడు, లేవనెత్తువాడు, ఆదరణకర్తవు. తండ్రి, నిజ దేవుడిగా ఉన్నావు నీవు. మమ్మల్ని మా మీద కనికరము, దయ, కృప చూపి నీకు విరోధముగా జీవిస్తున్న మమ్మను తండ్రి నీ యొక్క ప్రణాళికలో చిత్తములోనికి పాలిభాగస్తులు చేయడానికి తండ్రి నీ యొక్క కరుణ గల హస్తములతో మమ్మల్ని లేవనెత్తుతున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మరొకరు విమోచకుడైన నజరేయుడైన కృష్ణుని అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. యేషువా మెస్సయ్య ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. యేషువా మెస్సయ్య ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేషువా దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేషువా నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేషువా దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేషువా నిత్య ప్రేమ. ప్రేమ యేషువా ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దేనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఇది భూమి అందించలేనిది. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయములో అమ్మోనీయుడైన నాహాషు ఎబెష్గిలాదులోనికి రాగా, ఎబెష్గిలేని వారు నాహాషుతో ఒక నిబంధన చేయమనగా, ఆ నాహాషు వారితో నిబంధన చేయపోగా ఈ విధంగా అంటున్నాడు: ఇజ్రాయేలీయులకి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులు ఓడదీయుదునని నేను నిబంధన చేసి ఉన్నానని వారితో అనగా, ఇజ్రాయేలీలందరూ ఆయనతో, రాజా, మా ఎడల ఎవరు కూడా కనికరము చూపి మా ఎడల వచ్చి మమ్మల్ని ఎవరు యుద్ధం చేసి విడిపింపని ఎడల మేమే నీకు లొంగిపోదము, మీ ఇష్టం వచ్చినట్లు మా ఎడల చేయుదుగాక అని ఒక 7 రోజులు సమయం అడుగుతారు. ఆ 7 రోజుల్లో వీరందరూ కూడా దూతలను పంపి ప్రతి ఒక్క నలుమూలలను కూడా పంపి ఇజ్రాయేలీలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ పంపి సహాయం అడుగగా, ఈ యొక్క గిల్గాలులో ఉన్నటువంటి సౌలు వద్దకు కూడా ఈ వర్తమానము వెళ్తుంది. ఈ యొక్క వర్తమానాన్ని సౌలు వినినప్పుడు సౌలు ఎంతో ఉగ్రుడై 2 కాడి ఎడ్లను తీసుకొని తునకలు చేసి ఆ తునకలను నలుదిక్కులా పంపి, ఎవరైతే సమూయేలు వైపు లేరో వారి ఎడ్లు కూడా ఇదే విధంగా చేస్తానని సౌలు వారు అనినప్పుడు, చుట్టూ నలుదిక్కులా పంపినప్పుడు నలుదిక్కుల నుంచి 30 లక్షల మంది ఏమో ఇజ్రాయేలీలు
3,00,000 మంది ఇజ్రాయేలీలు, 30,000 మంది యూదులు బెజెకులో ఉన్నట్లుగా, అంటే ఈ లెక్కలో తేలినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సౌలు 3 సమూహములుగా ఈ యొక్క యాబేష్గిలేదు వారి దండులోకి పోయి అమ్మోనియులతో యుద్ధం చేసి వారిని అందరినీ హతం చేసి కొంతమందిని తీసుకురాగా, సమూయేలుతో ఆ ఇజ్రాయేలీలు అంటారు వారిని మేము చంపుదామని, అంటే సౌలు అంటాడు ఇది రక్షణ దినము కాబట్టి ఎవరిని చంపవలసిన దినము కాదు ఇది అని, చంపవద్దు అని అందరికీ తెలియజేస్తూ ఉంటాడు. తర్వాత గిల్గాల్లో రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుటకు తిరిగి గిల్గాలులో వెళ్ళినప్పుడు అక్కడ మరలా కూడా ఈ సౌలు వారిని రాజుగా అభిషేకించినట్లుగా ఎంతో సంతోషించి రాజుగా అభిషేకించినట్లుగా మేము అధ్యాయం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సహాయము కోరుకోవడం ఏ పరిస్థితుల్లో మనకు సహాయం దొరుకుతుందా అని మనం చూస్తూ ఉంటాం అనేక పరిస్థితుల్లో. ఇక్కడ ఇజ్రాయేలీలు ఎలోహిం వారికి వినయ విధేయతలు కలిగి భయభక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించారు కాబట్టి వారికి సహాయం దొరికినట్లుగా మనం అధ్యాయం చూస్తున్నాం. కాబట్టే వారు ఆ కఠిన బానిసత్వం నుంచి, లేదంటే ఆ రాజు అమ్మోనీయుడైన రాజు ఏ విధంగా చేయాలనుకున్నాడో అట్టి పరిస్థితి నుంచి వారు రక్షింపగలిగారు. మీరు నేను మనమందరూ కూడా అదే విధమైనటువంటి భయభక్తులు గల వారి ఎడల వెళ్ళి మనకు సహాయాన్ని, ప్రార్థనా సహాయం కావచ్చు, ఇంక ఎట్లాంటి ఇతరత్ర సహాయాలు మనం కోరినప్పుడు అదోనే వారు మనకు అనుగ్రహించి వాడని ఉన్నాడని ఈ కొన్ని మాటలు పరమ తండ్రి మనం వెనుకలు ఫలింప చేయగలుగుతాం. ఆమేన్.